పరోపకారాయ ఫలంతి వృక్షః పరోపకారాయ ప్రవహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం. అంటే ఇతరులకు సేవ చేయడం కోసమే చెట్లు ఫలాలను కాస్తాయి, అంతేగాని తన ఫలాన్ని ఆ చెట్లు ఏ రోజు తినవు. అదేవిధంగా మనం నదిని చూసుకున్నట్లయితే అది ఎక్కడో పుట్టి ఎక్కడి వరకు ప్రవహించుకుంటూ పోతుంది, కానీ ఏ రోజు కూడా నది తన నీటిని తాగదు. ఆవులు తన జన్మ మొత్తం మానవులకు సేవ చేయడం కోసమే ఉంటే తన పాలను కూడా మనకు సేవ చేస్తూ ఉంటుంది. అదే విధంగా మనం మానవ జన్మ ఎత్తినాం. మానవ జన్మలో ఎత్తి కూడా ఈ మన స్వార్థము, మన కుటుంబము, నేను, నా పిల్లలు అనుకుంటూ ఈ స్వార్థపూరితంగానే మారిపోతున్నాం తప్ప ఆ నోరు లేనటువంటి జీవజాతులకు ఉన్నటువంటి సేవాభావాన్ని కూడా మర్చిపోతున్నటువంటి రోజులు. అందుకే సేవయే పరమో ధర్మ అన్నారు ఈ మహానుభావుడు. 5 సంవత్సరాల క్రితము 11 మంది, కేవలం 11 మంది వ్యక్తులతోటి ప్రారంభమైనటువంటి నర్బెట ఎడ్యుకేషన్ సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఈరోజు ఇంటుంటాయి వనడింతే అన్న విధంగా ఈరోజు ఇంకా మందితో కలకలాడుతారు. ఒకటి చెప్తారండి, ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు. స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో నాట్యం ఆడతారంట. అది ఈరోజు నాకు నెస్కోలో ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవిలా సరస్వతి దేవిలా ఈ యొక్క వేషధారణ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. మనకు ఈ సొసైటీలో ఎన్నో చూసుకుంటున్నాం. ఈరోజు అవినీతి, స్వార్థపూరితం ఎన్నో పెరిగిపోతున్నాయి. మంచి ఆలోచన చేద్దామని ఎంతో మంది కొట్టారండి, కానీ దానికి ఒక సరైనటువంటి వేదిక దొరకాలి. నాకు చేయాలి అందరూ అనుకుంటారు, కానీ ఒక ప్లాట్ఫామ్ లేదు. అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి నెస్కోకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు నెస్కో సంస్థ వారికి కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని, భవిష్యత్తులో ఏదైనా సరే సార్ చెప్పారు నందకిషోర్ సార్ గారు ఆ అధికారులతోటి వాళ్ళతోటి మంచిగా ఉండండి అని అంటున్నారు. ఆర్టీఐ యాక్ట్ కూడా వాడుకొని అంటున్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం సార్, మీరు మంచిగా ఉన్న సేపు మేము మంచిగానే ఉంటాం. ఎప్పుడైతే అధికారులు అవినీతి పంతాలు వెళ్తారో, ఎప్పుడైతే వాళ్ళ న్యాయాన్ని విస్మరిస్తారో ఆ రోజు ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థల పరంగా కానీ యూత్ పరంగా కానీ మేము ప్రశ్నించడానికి సదా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం సార్. మీరు కూడా మాతో సఖ్యంగా ఉండి